ఆశ్చర్యపోయే విషయం. ఇలా కరీంనగర్ జిల్లాలో ఉన్న సిపి గౌస్ అలం గారు తను చేస్తున్న పవర్ మిస్యూజ్ ని ఇప్పుడు మీ ద్వారా గారు, చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు ఖచ్చితంగా ఈ కరీంనగర్ సిపి గారు చేసిన పనుల మీద మీరు తెలంగాణ ప్రజలకి మరియు ప్రత్యేకంగా మా కరీంనగర్ ప్రజలందరికీ కూడా జవాబు చెప్పాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అసలు ఎంత పెద్ద క్రైమ్ చేస్తా ఉన్నాడంటే సిపి గారు, కరీంనగర్ సిపి గారు హైదరాబాద్ లో ఒక ఇన్నోవా పెట్టారు. ఆ ఇన్నోవా నంబర్ ఏంటంటే TS09PA4195. మళ్ళా చెప్తున్నా మీ అందరికీ, ఈ ఇన్నోవా క్రిస్టా ఇదేమో కరీంనగర్ కి సంబంధించిన ఇన్నోవా. ఈ ఇన్నోవాని తీసుకొని వచ్చి ఎవరి పర్మిషన్ లేకుండా ఏది లేకుండా హైదరాబాద్ లో తీసుకొచ్చి ఇన్నోవా పెడతాడు. ఆ ఇన్నోవా నంబర్ ఏంటంటే TS09PA4195. ఇది ఈ ఇన్నోవా నంబర్. ఈ ఇన్నోవాని ఎవరి కోసం వాడతాడు? ఈ ఇన్నోవాకి ఇద్దరు కానిస్టేబుల్ అని డ్రైవర్ గా పెడతాడు. ఆ కానిస్టేబుల్ పేరేంది? ఒక కానిస్టేబుల్ పేరేమో, ఒకరేమో సివిల్ కానిస్టేబుల్, కరీంనగర్ 1 టౌన్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్. తన పేరు అశోక్. ఇది అశోక్ గారి ఫోటో. ఇతను కరీంనగర్ లో 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో అశోక్ అనే వ్యక్తి కరీంనగర్ లో పనిచేస్తున్నట్టు చూపించుకుంటూ హైదరాబాద్ లో ఈ ఇన్నోవా డ్రైవర్ గా పెట్టాడు. ఇది అశోక్ ఫోటో. రెండోది ఇంకొక డ్రైవర్ ఫోటో, ఇంకొక కానిస్టేబుల్. ఈయన ఏఆర్ కానిస్టేబుల్. ఈయన పేరు అనిల్. ఈయన హైదరాబాద్ లో ఈయన డ్రైవర్ చేస్తా ఉన్నాడు ఈ ఇన్నోవాకి. ఈ ఇన్నోవాకి వీళ్ళిద్దరు డ్రైవర్ గా ఉంటారు. 2 days డ్యూటీ చేస్తారు. ఒక 2 days ఒకరు నడుపుతారు, మళ్ళా ఒక 2 days ఇంకొకరు నడుపుతారు, 2 days రెస్ట్ తీసుకుంటారు. ఇవాళ ఈ ఇన్నోవాని హైదరాబాద్ లో ఎవరికి పంపుతున్నాడంటే గౌస్ అలం గారి మిత్రుడైన వికాస్ అగర్వాల్ ఐఆర్ఎస్ ఆఫీసర్ వారి తండ్రి ఇంటికి పంపుతా ఉంటాడు ఈ ఇన్నోవాని. ప్రైవేట్ వ్యక్తి, ప్రైవేట్ సివిలియన్, ఆయనకి ఏమీ సంబంధం లేదు. ఆ సివిలియన్ కి ఎటువంటి గవర్నమెంట్ వాడుకోవడానికి రైట్స్ లేవు. నార్మల్ కామన్ సివిలియన్ కి ఇద్దరు కానిస్టేబుల్ ని ఒక ఇన్నోవా కార్ ఇచ్చి, ఇదిగోండి రాయల్ గుల్మార్గ్ అపార్ట్మెంట్స్ అని అమీర్పేట్, రాయల్ గుల్మార్గ్ అపార్ట్మెంట్స్ అమీర్పేట్ లో ఈ వికాస్ అగర్వాల్ అనే వారి తండ్రి గారు ఈ అపార్ట్మెంట్ లో ఉంటారు. ఈ అపార్ట్మెంట్ లో ఆ ఇన్నోవాతోనే ఆ ఇద్దరు డ్రైవర్లు పోయి వీళ్ళు తీసుకొని ఈయన డైలీ నిమ్స్ కి తీసుకుపోతారు, మళ్ళా నిమ్స్ నుంచి వస్తారు. ఇది అపార్ట్మెంట్. క్లియర్ గా మీకు అపార్ట్మెంట్ పిక్చర్స్ కూడా చూపిస్తున్నాను. ఇంకోటి ఎవరికి డౌట్ రాకుండా ఆ వెహికల్ ని పార్కింగ్ ఎక్కడ చేస్తారంటే సువిధాల పార్కింగ్ చేస్తారు. ఇగోటి ఇది సువిధాల ఆ వెహికల్ ని పార్క్ చేసిన పిక్చర్. ఇక్కడ కనబడుతున్న వ్యక్తి ఈయన కానిస్టేబుల్, ఏఆర్ కానిస్టేబుల్ అయిన అనిల్. ఇక్కడ కనబడుతున్న వ్యక్తి 2 days ఈ అనిల్ అనేటైనా పనిచేస్తాడు, 2 days అశోక్ అనేటైనా పనిచేస్తాడు. వీళ్ళని అసలు అతి తెలివిగా బంపర్ కొంచెం మీదిగా పెట్టుకొని నంబర్ ప్లేట్ కనబడకుండా ఇలా హైదరాబాద్ లో తిరిగే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అసలు నేను అడుగుతా ఉన్నాను డీజీపీ గారు, అసలు మీ సువేదాల 8 నెలల నుంచి, సువిధా అంటే మీ డీజీపీ ఆఫీస్ పక్కనే ఉంటుంది, 8 నెలల నుంచి ఈ వెహికల్ ఇక్కడ ఉండుకుంటూ ఆ ఇద్దరు కానిస్టేబుల్ ఇక్కడ ఉండుకుంటూ హైదరాబాద్ లో మళ్ళీ ఆ ఇద్దరు కానిస్టేబుల్ 2 days 24 hours 48 hours డ్యూటీ చేసుకుంటూ ఆ 48 hours వాళ్ళు సువేదాల పడుకుంటుంటే మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నట్ట, ఇన్ఫర్మేషన్ లేనట్ట. ఇలా మీ జీడీ ఎంట్రీలో కరీంనగర్ 1 టౌన్ లో అశోక్ అనే వ్యక్తి కానిస్టేబుల్ గా పనిచేస్తా ఉన్నాడు. కానిస్టేబుల్ గా అశోక్ అనే వ్యక్తి పనిచేస్తా ఉంటే ఇలా కరీంనగర్ 1 టౌన్ లో మీ జీడీ ఎంట్రీలో మీరు ఏం రాస్తా ఉన్నారు? కరీంనగర్ ఉన్నట్టు రాస్తున్నారా, హైదరాబాద్ ఉన్నట్టు రాస్తా ఉన్నారా? ఆ జీడీ ఎంట్రీలో బ్లాంక్ గా పెట్టి
అవి కూడా నేను తీసుకున్నా ఆల్రెడీ. వాళ్ళు ఏమి ఇస్తారో చూస్తా, ఇచ్చిన తర్వాత రిలీజ్ చేస్తా. అవి కూడా వాళ్ళు బ్లాంక్ గా ఆడ పెట్టి ఇలా అశోక్ అనే ఇక్కడ పనిచేస్తాడు. అనిల్ అనే ఏఆర్ కానిస్టేబుల్ కరీంనగర్ లో చూపించుకుంటూ హైదరాబాద్ లో పనిచేస్తాడు. అసలు ఒక సివిల్ కానిస్టేబుల్ ని ఒక ఇన్నోవా డ్రైవర్ గా పంపొచ్చా? దీని చట్టం పరిమితంలో ఉన్నదా? ఇది ఈజ్ ఇట్ నాట్ మిస్యూజ్ ఆఫ్ పవర్? ఒక ప్రైవేట్ సివిలియన్ కోసం ఒక గవర్నమెంట్ ఇన్నోవా కార్ పెట్టడం ఏంటి? ఇద్దరు కానిస్టేబుల్ అని అఫీషియల్ గా అలాట్ చేయడం ఏంటి? వాళ్ళు రోజు పొద్దున వాళ్ళని ప్రైవేట్ వ్యక్తిని తీసుకొని నిమ్స్ హాస్పిటల్ కి పోవడం ఏంటి? అసలు కరీంనగర్ కి అలాట్ అయిన ఇన్నోవా అసలు హైదరాబాద్ ఎందుకుంది? దీనికి ఎవరు బాధ్యులు? నేను ఇప్పుడు కూడా డీజీపీ గారు చెప్తా ఉన్నా, ఆ వెహికల్ ఇప్పుడు కూడా మీ సువిధాలనే ఉంది. ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టాక వాపస్ చెప్పించుకుని నాకు తెలియదు, ఇప్పుడు కూడా సువిధాగా ఉంది. రైట్ నౌ నేను మాట్లాడుతున్న ప్రెస్ మీట్ లో కూడా అక్కడనే ఉంది. అక్కడ సీజ్ చేయండి బండి ఇమీడియట్. అసలు ఈజ్ ఇట్ నాట్ మిస్యూజ్ ఆఫ్ పవర్? రెండోది మీకు చెప్తా ఉన్నా, ఈ సిపి ఎంత కరెక్ట్ సిపి అయిపోయిందంటే అసలు ఇక ప్రైవేట్ పనుల కోసం ఎన్ని పనులు చేస్తున్నాడు అనేది మీ అందరూ కూడా చెప్తున్నా. ఒకటి మీకు కార్ నంబర్ తో సహా చెప్పిన. రెండోది వాళ్ళ అన్నకి చెల్మేడ కాలేజ్ లో రేడియాలజిస్ట్ గా గౌసలం గారి సొంత అన్న పనిచేస్తా ఉన్నాడు. ఆయన దింపడానికి పోతాడు రోజు. సంతోష్ అనే డ్రైవర్, గవర్నమెంట్ డ్రైవర్. ఆయన వాడేది, వాళ్ళ అన్న కూడా వాడేది గవర్నమెంట్ కార్. ఆ గవర్నమెంట్ కార్ కరీంనగర్ లో వాడే నంబర్ కూడా మీకు చెప్తున్నా, TS09PA 5601 కార్. ఇన్నోవా కార్ ని ఇలా వాళ్ళ అన్నని దింపడానికి చెల్మేడ కాలేజ్ లో రోజు దింపడానికి, వాళ్ళ అన్నని దింపడానికి తీసుకుపోయి పెట్టే కార్. వారి సతీమణికి, సిపి గారి సతీమణికి ఇద్దరు కానిస్టేబుల్ అని ఇచ్చి ఆయనకి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్మెంట్ తో మన కరీంనగర్ లో జాబ్ పెట్టించి ఆ జాబ్ కి కరీంనగర్ సిపి గారి భార్యతో ఇద్దరు లేడీ కానిస్టేబుల్ పోతా ఉన్నారు. హైదరాబాద్ కు వచ్చిన ఇద్దరు లేడీ కానిస్టేబుల్ పోతా ఉన్నారు. ఇది ఎవరి సొమ్ము? ఎవరికి దానం చేస్తా ఉన్నారు? ఇలా కరీంనగర్ సిపి గారికి ఏ రైట్ ఉన్నది ఈ విధంగా ప్రైవేట్ వ్యక్తులకి వాడడం కోసం? వికాస్ అగర్వాల్ అనే IRS ఆఫీసర్ గారి తండ్రి, వారి తండ్రికి కరీంనగర్ సిపి గారు కరీంనగర్ లో ఉన్న వెహికల్ ఇద్దరు కానిస్టేబుల్ అని పెట్టడానికి కారణం ఏంటిది? నీకు ఎవరిచ్చింది రైతు? ఇది ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నట్ట కాదా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. వాళ్ళ అన్నకి గవర్నమెంట్ పోలీస్ ఇన్నోవా క్రిస్టా కార్ పెట్టి రోజు చెల్మేడ దగ్గర దింపడానికి రైట్ ఎవరిచ్చిండ్రు? సిపి గారి సతీమణికి ఇద్దరు కానిస్టేబుల్ అని ఇచ్చి ఇలా 7 గంటల వారు పోతున్న డ్యూటీకి పంపించే రైట్ ఎవరిచ్చిండ్రు? అసలు ఈ కరీంనగర్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ కి అలాట్ అయిన కరీంనగర్ 1 టౌన్ లో సివిల్ కానిస్టేబుల్ కరీంనగర్ లో పనిచేస్తున్నట్టు మీరు చూపిస్తే, రేపు హైదరాబాద్ లో పుసుగునైన క్రైమ్ చేస్తే ఎవిడెన్స్ ఏదో దొరుకుతుంది? నేను కరీంనగర్ డ్యూటీలు ఉన్నా అని చూపించుకోవడానిక ఏంటిదన్నట్టు? ఇలా అనిల్ అనేది ఏఆర్ కానిస్టేబుల్ అని తీసుకొచ్చి డ్రైవర్ ఎట్లా పెట్టింది? అసలు ఇక్కడికి డ్రైవర్లు ఎవరు పోము అంటే, డ్రైవర్లు ఎవరు పోము, ఇది చాలా తప్పు, మేము పోము సార్ అని పెడితే ఈ అనిల్ అనే ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు, ఈ ఏఆర్ కానిస్టేబుల్ అనిల్ అనే ఫ్యామిలీ పిల్లలు హైదరాబాద్ ఉంటాడు. ఆ వీక్ పాయింట్ పట్టుకొని పాపం అని వాళ్ళని ప్రెజర్ చేసి అనిల్ గారిని తీసుకొచ్చి ఫోర్స్ చేసి పెట్టిండు. అశోక్ గారి ఫ్యామిలీ కూడా వైఫ్ పిల్లలు హైదరాబాద్ ఉంటారు కాబట్టి వేరే ఎవరు డ్రైవర్లు పోవడం అంటే వీళ్ళిద్దరిని ఫోర్స్ చేసి తీసుకొచ్చి హైదరాబాద్ లో పెట్టిండు. నేను ఆ ఇద్దరు కానిస్టేబుల్ చాలా చిన్నవాళ్ళు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమంటలేను. ఖచ్చితంగా ఈ ఇంత ఇల్లీగల్ పనులు చేస్తున్న సిపి గారిని ఖచ్చితంగా చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు, రేవంత్ రెడ్డి గారు డిసిషన్ తీసుకొని మీరు సస్పెండ్ చేస్తే మంచిది. ఇంత పెద్ద తప్పు, ఇంత పెద్ద క్రైమ్, గవర్నమెంట్ సంబంధించిన ప్రైవేట్ ఇన్నోవా, గవర్నమెంట్ ఇన్నోవా కరీంనగర్ లో ఉండాల్సిన ఇన్నోవా హైదరాబాద్ లో ఎందుకుంది 8 నెలల నుంచి? దీనికి జవాబు చెప్పాలి. దీంతో పాటు వాళ్ళ అన్నది కూడా చెప్పినా మీకు, దీంతో పాటు సిపి గారు కరీంనగర్ జిల్లాలో మొత్తం ఒక వసూళ్ల దందా చేస్తుంటూ, రైస్ మిల్లర్ల దగ్గర పైసలు వసూలు చేస్తూ,
పీడిఎస్ రైస్ తీసుకొస్తున్న వాళ్ళ దగ్గర దందాలు చేసి పైసలు వసూలు చేసుడు, ఉష్క క్వారీల దగ్గర పైసలు వసూలు చేసుడు, ఇలా గ్రెనైట్ క్వారీల దగ్గర పైసలు వసూలు చేసుడు, దాంతో పాటు గుట్కాలు అమ్మేటోళ్ళ దగ్గర పైసలు వసూలు చేసుడు. మరి నువ్వు ఇంత అద్భుతంగా పోలీసింగ్ చేస్తుంటే మీరు వచ్చిన టెన్యూర్ లో అసలు ఒక్కటి కూడా ఎందుకు పీడిఎస్ రైస్ సంబంధించింది స్కీమ్ ఇప్పటిదాకా మీరు సీజ్ చేయని పీడిఎస్ రైస్ నడుపుతా ఉంటే, హుజరాబాద్ అనే పీడిఎస్ రైస్ నడుస్తా ఉంది ఒక మిల్లో. పక్క జిల్లా నుంచి వచ్చి హడంకొండ జిల్లా నుంచి వచ్చి ఇక్కడ సీజ్ చేస్తారు, హైదరాబాద్ నుంచి వచ్చి సీజ్ చేస్తారు. కరీంనగర్ సిపి గారు ఎందుకు సీజ్ చేస్తలేరు? దీని అర్థం మాత్రం ఏంటిది? కరీంనగర్ సిపి గారు వినోక మండల్లో ఒక ల్యాండ్ కి క్వారీకి పంచాయతీ అయితే ఒక ల్యాండ్ ఓనర్ కి ఈయన డైరెక్ట్ గా క్వారీ మీదకి వచ్చి పంచాయతీ చేయాల్సిన అవసరం ఏమున్నది? వాట్ ఈస్ హిస్ రిక్వెస్ట్? దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఇవన్నీ పైసలు వసూలు చేసేది ఎవరంటే ఇదే సిపి గారికి పైసలు వసూలు చేసేది ఏసీపీ విజయ్ కుమార్ గారు, సిఐ సృజన్ రెడ్డి గారు. వీళ్ళిద్దరూ పైసలు వసూలు చేసి సిపి గారికి ఇస్తారు. ఓ ఎంటీఓ కిరణ్ అని ఉంటాడు. ఆ ఎంటీఓ కిరణ్ అనే టైంకి ఈ ఏసీపీ విజయ్ కుమార్ గారు, సిఐ సృజన్ రెడ్డి గారు ఇద్దరు తీసుకుపోయి డబ్బులు ఆ ఎంటీఓ గారికి ఇచ్చి వాళ్ళు సిపి గారికి ఇస్తారు. ఈ ఎంటీఓ గారు కిరణ్ అనే టైం ఎక్కడ ఉండే ఇంతకుముందు ములుగు జిల్లాలో ఈయన పనిచేసేది. ఈయనని ములుగు జిల్లా నుంచి కరీంనగర్ కి ట్రాన్స్ఫర్ చేయించుకొని సిపి గారు, ఈయన వసూళ్ల ఏజెంట్ గా ఇలా సిపి గారు వసూలు చేస్తూ ఇలా కరీంనగర్ జిల్లా మొత్తం పైసలు ఇస్తారా సస్తారా అని బ్లాక్ మెయిల్ చేసుకుంటూ చేస్తున్న విషయం. రెండోది, కరీంనగర్ సిపి గారు మీకు ఇప్పటికీ నేను 2 ఇన్సిడెంట్ చెప్పినా, ఇది మూడోది. కరీంనగర్ సిపి గారు మొన్న 337 మంది హోంగార్డ్ అని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈ 337 హోంగార్డ్ ఎవరు? దాంట్లో 150 మంది కరీంనగర్ కి సంబంధించిన కొత్త జిల్లాకు సంబంధించిన హోంగార్డు, 186 మంది జగిత్యాల సిరిసిల్లాకి సంబంధించిన హోంగార్డు. కరీంనగర్ జిల్లాలో ఉన్న హోంగార్డును తీసుకుపోయి సిరిసిల్లాలో జగిత్యాలలో వేసిండు. అక్కడ ఉన్న 2 హోంగార్డులను తీసుకొచ్చి కరీంనగర్ లో వేసిండు. ఈ జగిత్యాల సిరిసిల్లాలో ఉన్న హోంగార్డ్ దగ్గర ఆ 186 మంది దగ్గర ఒక్కొక్కరి దగ్గర ₹1,00,000 వసూలు చేసి 1,86,00,000 రూపాయలు ఇలా హోంగార్డ్ దగ్గర వసూలు చేసి ఇలా హోంగార్డ్ తీసుకొచ్చి కరీంనగర్ లో వేసిండు. కరీంనగర్ సంబంధించిన హోంగార్డ్ తీసుకుపోయి సిరిసిల్ల జగిత్యాల వేసిండు. అసలు పెద్దపల్లి కూడా చేయాలి, కానీ పెద్దపల్లిలో శ్రీధర్ బాబు గారు ఫోన్ చేసి నువ్వు ఎట్లా చేస్తావు హోంగార్డ్ ట్రాన్స్పోర్ట్ నా జిల్లా నుంచి, ఇది తప్పుగా నువ్వు చేసే సిపి గారు అంటే పెద్దపల్లి ఒక్కటి ఆపిండు. ఇలా ఇవన్నీ కూడా చేసిండు. దీనికి హోంగార్డ్ ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళు డీజీ హోంగార్డ్స్ కి అందరు కూడా లెటర్ రాసి ఇట్లా చేసిరు అని చెప్పిన తర్వాత ఇక్కడ నుంచి ఎంక్వైరీ కాల్ఫాల్ చేసిన తర్వాత అక్కడ ఆర్ఐ సురేష్ అనే ఆయన దగ్గరికి ఇక్కడ నుంచి ఎంక్వైరీ చేసి ఎవరిని ఎంక్వైరీ తీసుకుపోయారు? ఇదే కరీంనగర్ సిపి తీసుకొని పోయారు. ఈయననే ఒక పెద్ద దొంగ. ఈ దొంగనే తీసుకుపోయి ఎంక్వైరీ చేయించారు. కూడా ఆడ ఎంక్వైరీ చేయించి ఏం చేస్తారు? మీరు ఎవరైనా సురేష్ నువ్వు పైసలు తీసుకున్నావా, యూజ్ చేసుకున్నావు, నా పేరు వచ్చింది, తప్పు చేసినావు, నువ్వు ఇట్లా చేస్తున్నావా, ఇట్లా తీసుకుంటావు, పైసలు వస్తున్నావు అని ఈయనే సిపి అక్కడ అందరం కూడా యాక్టింగ్ చేస్తాడు. ఎందుకంటే ఈ సురేష్ అనేటైనా ₹1,86,00,000 వసూలు చేసి ఈ సిపి గారికి డైరెక్ట్ గా ఇచ్చింది ఆ సురేషే. కానీ ఆ సురేష్ ని కాపాడడానికి సిపి గారు డైరెక్ట్ ఎంక్వైరీ వెళ్ళిపోయి ఆ సురేష్ ని కాపాడి కేవలం ఆ సురేష్ గారిని ట్రాన్స్ఫర్ మాత్రమే చేస్తారు. ఇప్పటిదాకా ఇంకా ఏం యాక్షన్ తీసుకోరు. మళ్ళా అక్కడ ఎంక్వైరీ ఇక్కడ ఏం చేస్తాడు? 20 మంది హోంగార్డులను పిలిచి వాళ్ళని భయప్రాంతాలకు గురి చేసి వాళ్ళని భయపెట్టించి మీరు ఎవరికైనా పైసలు ఇచ్చిరా అని ఇయ్యలే అని చెప్పాలని ముందే వాళ్ళతో మైండ్ ఫిక్స్ చేసి ఈయన వీడియో రికార్డింగ్ తీసుకొని 20 మంది తీసుకొని డీజీ గారికి హోంగార్డ్ డీజీ గారికి పంపుతారు. ఈజ్ దిస్ నాట్ మిస్యూజ్ ఆఫ్ పవర్? ఇది వాస్తవమా కాదా అని చెప్పింది అనేది మీ అందరూ కూడా ఎంక్వైరీ చేయాలి.
ఇంకోటి నిన్న కాక మొన్న కరీంనగర్ లో 8th జనవరి రోజు ఎస్ఎన్ ప్రైడ్ మాల్ అని ఒకటి ఓపెన్ అయింది. ఈ మాల్ కి ఓపెన్ చేయడానికి ఎల్ఓసి ఇవ్వడానికి ఈ ఓనర్ దగ్గర కరీంనగర్ సిపి గారు 25 లక్షల రూపాయలు వసూలు చేసిండు. మళ్ళా దీనికి ఓపెనింగ్ ఎవరెవరు వస్తారు? ఈ ఓపెనింగ్ చీఫ్ గెస్ట్ కి బండి సంజయ్ గారు ఉంటారు, పొన్న ప్రభాకర్ గారు ఉంటారు, శ్రీధర్ బాబు గారు ఉంటారు, ఇలా అడ్డూరి లక్ష్మణ్ కుమార్ గారు ఉంటారు, గమిల కమలాకర్ గారు ఉంటారు, కౌపల్లి సత్యనారాయణ గారు ఉంటారు, మేడిపల్లి సత్యం గారు ఉంటారు, ఇలా కలెక్టర్ గారు ఉంటారు, సిపి గారు ఉంటారు, తర్వాత అడిషనల్ కలెక్టర్ గారు కూడా ఉంటారు. అయితే ఇది వీళ్ళకేం సంబంధం లేదు, కానీ వీళ్ళు చీఫ్ గెస్ట్ గా వచ్చారు. కేవలం వీళ్ళు చీఫ్ గెస్ట్ గా వస్తున్న అంత పవర్ఫుల్ ఉన్న వ్యక్తి దగ్గర కూడా ఎవరెవరికైతే ఈ ఎస్ఎన్ ప్రైడ్ మాల్ ఓనర్ తీసుకుపోయి 25 లక్షల రూపాయలు ఎన్ఓసి ఇవ్వడానికి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి సిపి గారు 25 లక్షల రూపాయలు వసూలు చేసిండ్రు. దాని ఏజెంట్ ఎవరు? ఏసీపీ విజయ్ కుమార్, సిఐ సృజన్ రెడ్డి, వీళ్ళ ఏజెంట్లు. అది ఎంపీఓ కిరణ్ తీసుకుపోయి ఇస్తే ఆయన తీసుకుపోయి సిపి గారికి ఇస్తారు. ఇవన్నీ కూడా మీరు ఎంక్వైరీ చెప్పింది, నేను చెప్పింది అబద్ధం అయితే నా మొక్కు భూమికి నేను రావడానికి సిద్ధంగా ఉన్నా. ఇలా ఈ ఫోటోలు అన్ని కూడా మీరు చూడొచ్చు ఏ విధంగా హైదరాబాద్ లో తిరుగుతా ఉన్నాయి. ఇగోటి బండ్లు, ఈ వెహికల్ చూడొచ్చు. ఇగోటి సువేదాల ఏ విధంగా ఈ వెహికల్ పార్క్ చేసి ఉన్నాయి కూడా మీ అందరు కూడా చూడొచ్చని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దీంతో పాటు ఇవాళ నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, ఇవాళ ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసినట్టు కాదా? ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసే రైట్ సిపి గారికి ఎవరిచ్చింది? ఒక సిపి గారికి కరీంనగర్ లో ఎట్లా దిగుతా ఉన్నాడినా పైలట్లు, ఎస్కాట్లు, 5 కార్లు ముంగట, 5 కార్లు వెనుక. నిన్నగాక మొన్న 3 days బ్యాక్ నా హుజురాబాద్ నియోజకవర్గంలో కూడా ఒక 10 మంది జిల్లాకు సంబంధించిన మొత్తం పోలీస్ వెహికల్ తీసుకొని వచ్చి పైలట్ ఎస్కాట్ పెట్టుకొని తిరుగుతా ఉన్నారు. ఒక మాజీ మంత్రికి గన్మెన్ ఉండలేడు, ఓ మాజీ ఎమ్మెల్యేకి గన్మెన్ ఉండలేడు, కానీ సిపి గారికి గన్మెన్లు మాత్రం 2+2 గన్మెన్. ఇలా నక్సలైట్లు లేరని చెప్పింది గౌరవ డీజీపీ గారు చెప్తా ఉన్నారు కదా, మరి దేనికోసం సిపి గారికి అంత భయం అవుతుంది? ఎందుకు 5 ఎస్కాట్ ముందర పెట్టుకుంటున్నాడు? ఎందుకు 5 ఎస్కాట్ ఎంత పెట్టుకొని తిరుగుతున్నాడు? మరి ఒక మంత్రి పొన్న ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, లక్ష్మణ్ కుమార్ గారు కరీంనగర్ జిల్లాకు వస్తే ముందర 5 బండ్లు వెనక 5 బండ్లు ఉంటాయి కదా. ఇలా ఒక సిపి గారికి ముందర 5 బండ్లు పోలీస్ బండ్లు ఏది, ఇంకా 5 పోలీస్ బండ్లు ఏది? ఇది అధికార దుర్వినియోగమా కాదా అనేది దయచేసి గౌరవ డీజీపీ గారు, గౌరవ చీఫ్ సెక్రటరీ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి. ఇది ఎంత టూ మచ్ చేస్తా ఉన్నారనేది మీరు ఆలోచన చేయాలి. దీంతో పాటు ఇలా సిపి గారి ఇంట్లో పనిచేసేది 15 నుంచి 20 మంది కానిస్టేబుల్ పనిచేస్తా ఉన్నారు. ఒక సిపి గారి ఇంట్లో 20 మంది కానిస్టేబుల్ పనిచేయాలా? ఇది ఎవరి సొమ్ము? ఈ ప్రజల సొమ్ముని 1, 2, 3, 4 అనుకుంటాం. 15 నుంచి 20 మంది కానిస్టేబుల్ సిపి గారి ఇంట్లో పనిచేయడం రైటా? ఇది దయచేసి మీరందరూ ఆలోచన చేయాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా గౌరవ డీజీపీ గారు, చీఫ్ సెక్రటరీ గారు, ఇది మీ ఇష్టం. నేను ప్రతిపక్షంలో ఉన్నానని మీరు యాక్షన్ తీసుకోకుండా ఈ సిపి గారి మీద మీరు కాపాడితే 15 రోజుల తర్వాత మాత్రం మీ అందరూ కూడా చాలా ఇబ్బంది పడతారు. నాకు ఇప్పుడు కూడా పోలీస్ వ్యవస్థ మీద, పోలీసు వాళ్ళ మీద, ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ల మీద గౌరవంతో కొన్ని వీడియోలు నేను చూపిస్తాను. మీరు ఇట్లా యాక్షన్ తీసుకోకపోతే మాత్రం, గౌస్ అలం అనే వ్యక్తిని మీరు సస్పెండ్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా, ఈ వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సెషన్ లో కరీంనగర్ లో సిపి గారు చేస్తున్న లీలలు, యాంటీ ఛాంబర్ లో చేస్తున్న పనులు, హైదరాబాద్ లో వచ్చి రిసార్ట్ చేసిన పనులు, కరీంనగర్ నుంచి హైదరాబాద్ కి ఎవరెవరు కలిసి వచ్చిండ్రో వీడియోలు, అన్ని ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నాయి.
మీరు ఇదే సివిల్ సర్వీసెస్ కి రెస్పెక్ట్ తోని నేను ఆ వీడియోలు బయటకు పెడతలేను. మీరు ఇమీడియట్ గా ఆయనని సస్పెండ్ చేస్తారో, ఆయన చేసిన తప్పులకి సస్పెండ్ చేస్తారో ఆ వీడియోలు బయట పెట్టరు. నేను మీకు టైం ఇస్తున్నా. ఇలా ఫస్ట్ అసెంబ్లీ ఏదో మార్చ్ 16 కి స్టార్ట్ అవుతుంది అంటున్నారు. ఈ 15-16 రోజుల లోపల మీకు మాత్రం అది యాక్షన్ తీసుకోకపోతే అసెంబ్లీ బడ్జెట్ సెక్షన్ సాక్షిగా, ముఖ్యమంత్రి సాక్షిగా, స్పీకర్ సాక్షిగా, మొత్తం మంత్రుల సాక్షిగా అసెంబ్లీ లోపలనే నేను స్పీకర్ గారికి టైం తీసుకొని ఆ వీడియోస్ బయట పెడతా. తస్మాత్ జాగ్రత్త, మీ అందరూ కూడా హెచ్చరిస్తా ఉన్నారు. నేను రేపు ఆ వీడియోస్ బయట పెడితే పరుగు పోయేది మీ ఐపీఎస్ ఆఫీసర్లదే, మీ ఐఏఎస్ ఆఫీసర్లదే, మీ ఇష్టం. నేను ముందే చెప్తున్నా. తర్వాత కౌశిక్ రెడ్డి ఇట్లా చేసిడు, కౌశిక్ రెడ్డి అట్లా చేసినా నేడిస్తే లాభం లేదు. మీరు మీద ఎంక్వైరీ చేసుకోండి. కౌశిక్ రెడ్డి చెప్పింది పర్ఫెక్టా తప్ప రాంగా అనేది ఎంక్వైరీ చేసుకోండి. ఇలా కేవలం శాంపుల్ కి మాత్రమే ఇలా నీకు చెప్పినా దీప్పుడు కానీ మీరు చదువుకుంటే మంచి